గుర్తు తెచ్చుకుంటే భవిష్యత్తుని కోల్పోతావు. ముగిసిపోయిన జీవితాన్ని, గడిచిపోయిన కాలాన్ని మరలా ఎవరూ కూడా వెనక్కి తీసుకురాలేరు. అలాంటిది జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తూ బాధపడుతూ ఇదిగో నిస్పృహకి, నిరాశకి లోనవుతున్నావు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనము ఇలా సెలవిస్తుంది. ఒక్కటి మాత్రము నేను చేయుచున్నాను, ఒక్కటి చేయి ఈ సమయంలో. అదేంటంటే, ఏమనా గతమును మరిచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. తీవ్రముగా నేను కృషి చేయుచున్నాను. గతమును మరిచి అని అంటే అండి, గతములో ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్లు, నిందలు, అవమానాలు, అర్థం చేసుకొని మనుషుల మధ్యలో జీవించిన విధానము, ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ఇప్పుడు ముందున్న దాన్ని చూస్తూ, ముందు ఏముందో తెలీదు కానీ విశ్వాసము దేవుడిలో ఉంది పౌలు గారికి. అందుకే దేవుణ్ణి చూస్తూ, అదేవిధంగా మనమును కూడా దేవుడు మనకి కనబడలేదు డైరెక్ట్ గా, కానీ మనం విశ్వసిస్తున్నాము, వాక్యం వింటున్నాము, చదువుతున్నాము, నడుస్తున్నాము దేవుడి మార్గములో. అయితే చూడని దాన్ని నువ్వు విశ్వసిస్తూ తీవ్రముగా కృషి చేయాలి పౌలు వలె. అంటే మొట్టమొదటిది తన ఆత్మతో, తన శరీరముతో, తనకున్న శక్తితో, సంపూర్ణమైన హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందుకే అంత నమ్మకం, అంత పట్టుదల. పాస్ ని మర్చిపోయి పట్టుదలతో ముందుకెళ్తున్నాడు. అదే విధంగా మనమును ముందుకెళ్ళగలగాలి. రెండవది, ఇక్కడ తీవ్రత అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. ఒక వ్యక్తికి ఎంత డిజైర్ ఉన్నా, ఎంత కోరిక ఉన్నా, ఆ కోరికను దేవుడి చిత్తానుసారంగా నెరవేర్చాలి అని అంటే కనుక పరిశుద్ధాత్మకే ఇది సాధ్యము. అందుకే దేవుడు ఒక మాట అన్నాడండి, 1 యోహాను 4:4లో, ఈ లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అంటే ఆత్మ శక్తిచే మనము నడపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దీని తీవ్రత చాలా గొప్పగా ఉంటుంది. ఏ ఒక్క వాతావరణ రిపోర్ట్లు కూడా చెప్పలేవండి, ఎంత స్పెషలిస్ట్ కూడా చెప్పలేడు. కాబట్టి తీవ్రముగా నేను కృషి చేస్తున్నాను. నువ్వు నేను ఈ జీవితంలో తీవ్రముగా ముందుకెళ్లాలంటే వెనుకున్నవి మరచి పరిశుద్ధాత్మ శక్తితో నడపబడాలి, నింపబడాలి, జీవం అయిపోవాలి పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి తీవ్రముగా కృషి చేయాలి. అంటే ఒక పాట ఉంటుంది కదండి, బలముగా వీచే గాలివాలే నా హృదయంలోకి రండి దేవా.